ఆశీర్వాదానికి వారసులుగా చేసిన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుని దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. దేవుడి ఇదే కాలము మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథము 128 అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయము అంటే దాని ఇంగ్లీష్ ఏమంటే యూ షల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. కానీ మనము ఇంగ్లీష్లో అదే నిశ్చయం అనే మాట మనము కొత్త నిబంధనలు చదివితే అది ఎలాగ రాయబడింది అంటే కంపల్సరీ అనే వర్డ్ రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిశ్చయముగా, తప్పకుండా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట మీరు చూడండి, నీవు నీ చేతుల కష్టార్జితము. హల్లెలూయా. ద ఫ్రూట్ ఆఫ్ ద లేబర్. హల్లెలూయా. చెప్పండి, ఫ్రూట్ ఆఫ్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల కష్టార్జితం. ఈ కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఎంతమంది వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు, ఎంతమంది కష్టార్జితాన్ని వారు జీవితంలో వారి జీవితానికి ఉపయోగించుకోగలుగుతున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే మనం 1వ తారీఖు నుంచి అదే మాసము చివరి తారీఖు వరకు మనం కష్టపడి పనిచేసి మనకు వచ్చే జీతము లేదా మనకు వచ్చే ఆదాయము అది మన నెలంతా కష్టపడినది, ప్రయాసపడినది, ఎంతో భారముతో, ఎంతో బాధ్యతతో చేసిన పని అది. ఆ పని 1వ తారీఖో లేకపోతే 2వ తారీఖో మనకు జీతం వచ్చినప్పుడు, మనకు ఆదాయం వచ్చినప్పుడు అది మనము అనుభవించలేకపోతే, దాన్ని మనం సంపూర్తిగా అనుభవించలేకపోతే దానివల్ల మనకు ఎంతగానో దుఃఖము, బాధ, వేదన కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో వారు కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతగానో వేదన పడుతూ ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, రాత్రనక పగలనక సెలవు లేకుండా ప్రతిరోజు పని చేస్తూ ఉంటారు, ఏమాత్రం ఖాళీ లేకుండా కష్టపడుతూ ఉంటారు. కానీ వారికి వచ్చిన ఆ జీతము, ఆ కష్టార్జితము
కానీ వారు అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. మన ఈ ఉదయకాలము ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తున్నావా? నీవు అనుభవించలేకపోతే అనుభవించటానికి ఏది మార్గం? అనుభవించటానికి కావాల్సిన ఆ ఆలోచన లేకపోతే ఆ తలంపు, ఆ మార్గం ఎక్కడ? చాలాసార్లు అనుభవించాలి అందరికీ ఉంటుంది. అబ్బా, నాకు వచ్చే శాలరీని, నాకు వచ్చే ఇన్కమ్ని నేను ఎంజాయ్ చేయాలి, నా లైఫ్ నేను అది ఉపయోగించుకోవాలి అనుకుంటాము, కానీ ఉపయోగించుకోలేము. చాలామంది లైఫ్స్ ఎలా ఉంటాయంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఆగనితో ఉంటాయి, బయటకు చెప్పుకోలేరు. అరే, మీ కష్టార్జితం అంతా వడ్డీలు కడుతూ ఉంటారు కొంతమంది ఈఎంఐలు కడుతూ ఉంటారు, కొంతమంది ఎక్కడ చూసినా కానీ ఆ కష్టార్జితం అనేది వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఏమాత్రం ఉపయోగపడదు. కష్టార్జితం అంతా నేలపాలైపోతుంటుంది. కానీ ఈరోజు వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు, నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈ మాసము నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఆమేన్. ఈ రోజు మొదలుకొని ఈ మాసము ముగింపు వరకు నువ్వు ఏదైతే కష్టపడతావో, ఏదైతే నువ్వు చెమట ఓడుస్తావో, దాని కష్టార్జితమును వచ్చే మాసము తప్పకుండా నీవు అనుభవించి తీరుతావు. ఆమేన్. గడిచిన మాసం వరకు నువ్వు అనుభవించకపోయి ఉండొచ్చు, గడిచిన సంవత్సరాలు నువ్వు నీ కష్టార్జితాన్ని నువ్వు ఎంజాయ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ ఈ మాసము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, షూర్లీ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయింగ్ యువర్ లేబర్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ లేబర్. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మనం చదవాలి, ధ్యానించాలి. ఏమంటున్నాడంటే సామెతలు 10:16లో, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఆమేన్. నీ కష్టార్జితాన్ని నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అనేది మనం ఆలోచిస్తే, మనం నీతి కలిగి లేమేమో, మనము పవిత్రంగా లేమేమో, పరిశుద్ధంగా లేమేమో, దాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాము, మన కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు, నువ్వు నీతిమంతుడిగా జీవించి మాసం అంతా దేవుడు నీ కష్టార్జితాన్ని జీవదాయకంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. మరియు ప్రతివాడు అన్నపానం పుచ్చుకొనుచు తన కష్టార్జితమున సుఖ అనుభవించుట దేవుడిచ్చిన బహుమానమే. ఆమేన్. హల్లెలూయా. ఈ మాసము నుండి లేదా రాబోతున్న మాసము నుండి నువ్వు నీ కుటుంబము అన్నపానములు పుచ్చుకుంటూ నీ కష్టార్జితమును నువ్వు అనుభవిస్తూ సుఖం అనుభవించుచు దేవుడు నీకు ఆ ధన్యత, ఆ భాగ్యము, లేకపోతే ఆ బహుమానము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఉదయకాలం మనకిస్తూ ఉన్నాడు. మన చేతుల కష్టార్జితం మనమే అనుభవించాలి. నేలపాలు కాకూడదు, ఊరిపాలు కాకూడదు. అది వడ్డీలకు లేకపోతే అన్నెసెసరీ వేస్ట్ ఎక్స్పెన్సెస్కి అది ఖర్చు అయిపోకూడదు. మన కష్టార్జితాన్ని మనము దేవుని సన్నిధిలో తీసుకువచ్చి, ప్రభువా నాకు ఇది ఇచ్చావు, దీన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, దీన్ని ఆశీర్వదించండి, దీన్ని దీవించండి, దీన్ని ఫలింపచేయండి, దీన్ని అభివృద్ధిపరచండి, దీన్ని విస్తరింపచేయండి, దీన్ని పదంతలుగా దీన్ని అభివృద్ధిపరచండి అని ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఆ మాసం నీకు దాన్ని పదంతలుగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయన సన్నిధిలో వచ్చే విశ్వాసంతో అడగాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మన కష్టార్జితం మనం అనుభవించినప్పుడే ధన్యులము, అది మనకు మేలు. చెప్పండి, నేను కష్టార్జితం అనుభవించకుండా నేను ధన్యుడిని ఎట్లా అవుతాను? హౌ కెన్ ఐ టెల్ ఐ ఆమ్ బ్లెస్డ్? నేను చెప్పగలుగుతానా? నేను బ్లెస్ చేయబడ్డాను అని ఎలా చెప్పగలుగుతాను? నేను ధన్యుడిని ఎప్పుడు చెప్పగలుగుతాను? అరే, నేను నా కష్టార్జితాన్ని అనుభవించట్లేదు, నా కష్టార్జితాన్ని నేను పూర్తిగా ఆస్వాదించట్లేదు, ఆనందించట్లేదు, నేను ఎలా చెప్పగలుగుతాను నేను ధన్యుడని? ఎప్పుడు చెప్పగలుగుతాం ధన్యులమని? వెన్ వీ కెన్ సే బోల్డ్లీ, ఎస్ ఐ ఆమ్ బ్లెస్డ్, నేను దీవించబడ్డాను, ధన్యుణ్ణి నేను. ఎందుకు? నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను. నా కష్టార్జితము వృధా అయిపోలేదు, నా కష్టార్జితము
పాడైపోలేదు, నా కష్టార్జితము తొలగిపోలేదు, నా కష్టార్జితము నిలిచి ఉంది, దాన్ని నేను అనుభవిస్తున్నాను. నువ్వు ధన్యుడుగా నువ్వు ఎప్పుడు చెప్పుకోగలుగుతావు ఈ లోకంలో అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినప్పుడు, అప్పుడు నీకు మేలు కలుగుతుందంట. హల్లెలూయా. ధన్యులకే మేలు కలుగుతుంది. అర్థం ఏమంటారు, ధన్యులు కాని వారికి కలగట్లేదంట. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆ మేలు ఏంటో తెలుసా? ఆ ముందు వచనంలోనే నిశ్చయముగా, షూర్లీ, ఖచ్చితంగా, తప్పకుండా ఆ మేలు మన జీవితంలో దేవుడు ఈరోజే ప్రారంభించి ఉన్నాడు. దేవుడు ఈరోజే ప్రారంభించి ఉన్నాడు. గాడ్ రెడీ టు డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. హీ ఈస్ రెడీ. ఆర్ యు రెడీ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్? నీవు సిద్ధంగా ఉన్నావా? ఎస్ లార్డ్, నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి, నేను ధన్యుడిగా ఉండాలి, ఈ లోకంలో నేను మేలు కలిగి ఉండాలి. ఉదయకాలం లేస్తే ప్రతి వాళ్ళు ఏమంటారు? కీడు కలుగుతుంది, కీడు కలుగుతుంది అంటున్నారు. కాదు, దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఉదయకాలం లేచి నువ్వేమనాలి? నాకు దేవుడు ఈరోజు మేలు దయచేశాడు. ఉదయకాలం లేచి నువ్వేం ప్రకటించాలి? దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు. ఉదయకాలం లేచి నువ్వేం మాట్లాడాలి? నీ జీవితంలో దేవుడు మేలు చేశాడని మాట్లాడాలి. చాలామంది ఏం మాట్లాడుతున్నారు? నష్టము, కీడు, అపాయము, ఉపద్రవము, ఇవే మాట్లాడుతున్నారు. అవి మాట్లాడకూడదు. దేవుడు మేలు చేశాడు, మేలు చేశాడు, మేలు చేశాడు. అవర్ గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు, అన్ని వేళలా మంచివాడు, అన్ని కాలాలు మంచివాడు ఆయన. ఇదే కాలం నీ జీవితంలో అంటున్నాడు నేను మంచివాడిని, నీ జీవితంలో ఏం చేస్తాను? నీకు నేను మేలు చేస్తాను. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి, సత్యమును బట్టి, జీవమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నిశ్చయముగా 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 నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. ఇంకా ఎవరైతే అనుభవించట్లేదో ఈ రోజు మొదలుకొని వారు అనుభవించుదురు గాక ప్రభువా. ఈ రోజు వరకు ఎవరైతే ధన్యులుగా పిలువబడలేదో ఈ రోజు నుంచి ధన్యులుగా పిలువబడుదురు గాక. ఎవరైతే మేలు చూడలేదో మేలు చూచుదురు గాక. వారి జీవితంలో మేలు ప్రారంభించబడును గాక. వారి జీవితంలో ప్రభువా వారి కష్టార్జితం వారు అనుభవించుదురు గాక. వారి కష్టార్జితం వారి జీవితంలో వారికి మేలుకరంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక, దీవెనకరంగా ఉండునుగాక. వారి కష్టార్జితము నేలపాలు కాకుండునుగాక. వారి కష్టార్జితము వడ్డీలకు, ఈఎంఐలకు, ప్రభా తండ్రి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్కి అది వేస్ట్ కాకుండునుగాక. వారి ఫ్యామిలీస్కి, వారి పర్సనల్ నీడ్స్కి ప్రభా, వారి ఫ్యామిలీ ప్రభా తండ్రి నీకు వందన సమస్తానికి ప్రభా ఆ తండ్రి నీకు వందనాలు. వారి కష్టార్జితము ఉపయోగపరచబడును గాక. వారు తండ్రి నీకు వందనాలు. ఇంకా తండ్రి ప్రభా వారు కష్టార్జితము ప్రభా ఇంకా వారికి అభివృద్ధి చెందును గాక, ఇంకా వారికి ఫలించును గాక. నీతిమంతుడి కష్టార్జితము జీవదాయకం అన్నావు తండ్రి నీకు వందనాలు. వారి జీవితంలో ఆ వాగ్దానం స్థిరపరచండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు